పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నాకు కోరిక ఏంటో అది. నువ్వు నా గుండెల్లో నిండిపోవాలి, నేను నీ పెదాల మీద పండిపోవాలి. గోపి. అవును రాధా, కాలాన్ని కళ్ళెం వేసి నీ మనసుకు నా మనసుకు మూడు ముళ్ళు వేసి. లేదు గోపి, అలా జరగటానికి వీల్లేదు. ఏ రాధా, నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఇష్టం ఉన్న ప్రతిదీ జరగదు గోపి. అంటే నన్ను ప్రేమించలేదా నువ్వు? ప్రేమించాను కనుక పెళ్లి చేసుకోలేనంటున్నా. అర్థమైంది రాధా, అర్థమైంది. అవును, ఒక పిచ్చివాడిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? గోపి. రాధా, నీ ప్రేమ అనురాగం నా పిచ్చి తగ్గడానికి ఉపయోగించిన మందులు. నీ ఆత్మీయత దగ్గరతనం కూడా నీ వైద్యంలో ఒక భాగం. అదేమీ నిజం కాదు, అంతే కదా? ఆపు గోపి, అలా అనొద్దు. నువ్వు నా మీద చేసిన ప్రయోగం పూర్తయింది, నా జబ్బు నయమైపోయింది. పేషెంట్ డాక్టర్ల మధ్య సంబంధం ముగిసిపోయింది డాక్టర్, ముగిసిపోయింది. కాదు గోపి, కాదు. నిజంగా నేను పిచ్చివాడిని రాధ. లేకపోతే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావని ఎందుకు అనుకుంటాను? తగిన గాలిపటానికి తాడు కట్టిన వాడు దాన్ని దగ్గర ఎందుకుంటాడు, మళ్ళీ దాన్ని ఆకాశంలోకి విసిరేస్తాడు, అంతే కదా? కాదు గోపి, అది కాదు. మరి ఇంకేముంది? నేనెవరినో నిజం తెలుసుకుంటే అసహించుకుంటా. నా గతం తెలుసుకుంటే నన్ను దూరంగా తోసేస్తా. లేదు, నీ గతం ఏదైనా క్షమిస్తాను, నువ్వు ఎవరైనా సరే స్వీకరిస్తాను. లేదు గోపి, నన్ను భరించలేవు, సహించలేవు. నీ సాక్షిగా, నా ప్రేమ సాక్షిగా నేను సహిస్తాను, భరిస్తాను. అయితే విను, నేను హంతకురాలిని. రాధా, అవును గోపి, కన్న తండ్రినే చంపిన హంతకురాలిని. అబద్ధం కాదు, ప్రపంచానికి తెలియని నిజం చెప్తాను విను. మా నాన్న తాగి కాలు జారి మరణించాడని నమ్మిది లోకం. కానీ నిజానికి మా నాన్నగారి పెళ్లి యానివర్సరీ రోజు అందరితో కలిసి ఆయన బాగా తాగారు. నాకేదో తల తిరిగినట్లయింది. మా నాన్నగారు ఇంకా తాగుతూనే ఉన్నారు. మా అమ్మ నన్ను తన గదిలో పడుకోబెట్టి వెళ్ళిపోయింది. నేను మగత నిద్రలో ఉండగా ఎవరది? ఏం జరిగింది? ఎంత పని చేశావు రాధా? మీ నాన్నగారిని చంపేశావే. హలో రాధా, హలో రాధా, పోలీస్ స్టేషన్. రాధా, ఐ వాంట్ పోలీస్ స్టేషన్ ప్లీజ్. రాధా, విన్నావుగా గోపి, ఇప్పటికీ నన్ను ప్రేమిస్తున్నావా? పెళ్లి చేసుకుంటావా? చెప్పు చెప్పు గోపి. నువ్వు పెళ్లి చేసుకోవు. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు చేసుకోరు, ఎవరు చేసుకోరు. కమిషనర్ స్పీకింగ్. నేను సిఐడి ఆఫీసర్ గోపిని మాట్లాడుతున్నాను సార్. ఎస్ సార్, రాధా తనే హత్య చేశానని నేరం ఒప్పుకుంది. ఈ హత్యకు సంబంధించిన మిగతా విషయాలు నేను పర్సనల్గా వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, రాధకు నేను పోలీస్ ఆఫీసర్ అని నిజం తెలియదు.
మతి భ్రమ నుంచి కోలుకుంటున్న మామూలు మనిషిగానే అనుకుంటుంది. ప్రస్తుతానికి ఈ నిజాన్ని రహస్యంగా ఉంచడమే చాలా అవసరం. అంటే నీ ఉద్దేశం ఆవిడని అరెస్ట్ చేయొద్దంటావా? అవునండి, కొంతకాలం ఆగితే మంచిదంటాను. ఆశ్చర్యంగా ఉందే. పుట్టుముచ్చలు సహా ఆధారాలు దొరికాయి, పైగా తనకు తానే నేరాన్ని ఒప్పుకుంటున్నది. ఇంకా ఆలస్యం ఎందుకు? అది కాదు సార్, ఇంకా ఈ కేసులో తేలని సమస్యలు, తెలియని మనుషులు, జవాబు దొరకని ప్రశ్నలు చాలా మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మనం తొందరపడి రాధను అరెస్ట్ చేస్తే ఆ తెరవనక మనుషులు ఎప్పటికీ దొరకకుండా తప్పించుకుపోతారు. ఐ సీ. అందుకే ఈ అరెస్ట్ మరి కొంతకాలం ఆపితే మంచిదంటాను. ఓకే, అలాగే కానీ. రైట్ సార్, థ్యాంక్ యూ. రాధ, కోపంగా ఉన్నావా? లేదు, ఒంటరిగా ఉన్నాను. నేను వచ్చేసానుగా. తిరిగి వెళ్ళిపోవటానికేగా. కాదు, ఒక విషయం చెప్పడానికి. తెలుసు, పెళ్లి చేసుకోలేను, క్షమించు అని చెప్పటానికేగా. పొరపాటు పడ్డావు రాధ. నీకు తోడుగా ఉంటానని, తోడ్పడతానని చెప్పడానికి వచ్చాను. నా మీద జాలిపడా? కాదు, నీ మీద మనసు పడి. అంటే ప్రేమిస్తున్నావా? ఇంకా అనుమానిస్తున్నావా? ప్రేమిస్తున్నానని చెప్పటానికి 2 రోజులు పట్టిందన్నమాట. మాటలతో ఇప్పుడే చెప్తున్నాను, కానీ మనసుతో మౌనంగా ఎప్పుడో చెప్పాను. ఏవని? రాధ, నేను ప్రేమిస్తున్నాను. నిజంగానా? నా మీద నమ్మకం ఉంటే నా మాట నమ్ము. నిన్ను మనస్ఫూర్తిగా దైవసాక్షిగా ప్రేమిస్తున్నాను. నిన్నే పెళ్లి చేసుకుంటాను. గోపి. అవును రాధ, మన పెళ్లి జరుగుతుంది, ముమ్మాటికి జరుగుతుంది. గోపి. రాధ, ఏంటి అల్లరి? ఇది అల్లరి కాదు, ఆకలి. ఆకలికైనా హద్దు పద్దు ఉండాలి. వయసుకు హద్దుండదు, వలపకు పొద్దుండదు. ఎవరైనా చూస్తే చాలా బాగుంది. కొంగులవుతావి. అందాన్ని అందుకోవడానికి కొత్త మొదలు పడి కొంటి పనులు చేస్తున్నావు. కొత్త మోజు కాదు, కొత్త పిచ్చి, ప్రేమ పిచ్చి. అమ్మాయి గారి నిశ్చితార్థం పెళ్ళంతా అడావుడిగా ఉంది. ఇక అసలు పెళ్ళంతా వైభవంగా జరుగుతుందో. ఆస్తంతా హరించుకుపోయేటంత వైభవంగా జరుగుతుంది. అమ్మోయ్, మామయ్య పెళ్లి గొప్పగా జరగలేదని ఏడుస్తున్నాడు. అన్నయ్య, ఏమిటా మాటలు? ఆస్తికి అంతస్తుకి వారసురాలు, ఈ మాత్రం ఘనంగా జరగకపోతే ఎట్లా? 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 అప్పం పప్పం. కంగ్రాచులేషన్స్ రాధా. థ్యాంక్ యూ. పార్ట్నర్ ద ఫైన్ చాయిస్. దండలు దొండలు బిస్కెట్లు. ఆ కూల్ డ్రింక్ తాగుతున్నావిడ ఎలా ఉంది? ఎవరండి? తాటకలే ఉందండి. కరెక్ట్, ఆవిడ నా భార్యే. మీ భార్య అండి? ప్రమాణంగా ఉందండి. మధుమావయ్య, మరి రాధక పెళ్లి అయిపోతుంది, మరి నీ పెళ్లి ఎప్పుడమ్మా? అవుతుందిరా, అవుతుంది. ఏదో నాడు అందరి పెళ్లి అవుతుంది. పోనీ మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే. కంగ్రాచులేషన్స్ రాధా. థ్యాంక్ యూ. గొప్ప సిఐడి ఆఫీసర్ ని భర్తగా ఎన్నుకున్నావు. ఏంటి సిఐడి ఆఫీసరా? అవును, డ్యూటీ అంటే అతనికి ప్రాణం. అందుకనే ఇంత ఫంక్షన్ లో కూడా పోలీస్ కమిషనర్ గారితోనే మాట్లాడుతున్నాడు. ఏమిటి గోపి నిశ్చితార్థం, ఈ తతంగం? తతంగం కాదు సార్, నిజం. అంటే త్వరలో పెళ్లి కూడా? ఎస్ సార్, కానీ డ్యూటీ ఇస్ ఫస్ట్, ఆ తర్వాత పెళ్లి. ఒక పక్క హంతకురాదంటావు, మరో పక్క పెళ్లి అంటావు. ఈ రెండు ఎలా కుదురుతాయి మిస్టర్ గోపి? నాకు తెలుసు సార్, నిజం రుజువయ్యే వరకు ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి కోసం నిజాన్నే మర్చిపోతావేమో. ఐఎమ్ వెరీ సారీ సార్, అది జన్మలో జరగదు. ఐ హోప్ సో. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సోదర సోదరి మళ్ళారా, ఈ రోజు రాధా గోపిల నిశ్చితార్థ పండుగ. రాధను గురించి మీ అందరికీ బాగా తెలుసు, కానీ గోపిని గురించి తెలిసింది ఒక్క రాధకు మాత్రమే. కనుక ఆమెనే వచ్చి తన కాబోయే జీవిత భాగస్వామిని మీ అందరికీ పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. పెద్దలందరికీ నా నమస్కారం. ఈ నిశ్చితార్థం నిజం కాదు, ఇది నా ట్రీట్మెంట్ లో ఒక భాగం. కొందరి పిచ్చి పోనిది, వాళ్ళ మతి తిరిగి రానిది.
వాళ్ళు కత్తి కంటే పదునుగా కోసేస్తారు, పాము కంటే తెలివిగా కాటేస్తారు. రాధ, ఏమి నువ్వు అనేది? నీకేమైనా పిచ్చెక్కిందా? డాక్టర్గా నేను అనుకున్నది సాధించాను, కానీ వ్యక్తిగా ఓడిపోయాను. రాధ, రాధా, ఏమిటమ్మా ఈ కన్నీరు? ఈ కన్నీటిని తుడిచేసుకున్నట్టే నుదుటి రాతని మనసులోనే మమతల్ని తుడిచేసుకోగలిగితే ఎంత బాగుండదు. ఏమిటమ్మా ఈ వేదాంతం? వాడిపోయిన పువ్వుకి ఓడిపోయిన మనసుకి మిగిలేది వేదాంతం, విషాదమే ఆయమ్మ. అసలు ఏం జరిగిందమ్మా? అందరిలో ఎందుకు అలా మాట్లాడావు? మనసుండటం శాపమని, ప్రేమించడం పాపమని తెలుసుకునేలా మాట్లాడాను. ఏమిటమ్మా నువ్వు అనేది? నాకేమీ అర్థం కావడం లేదు. అదృష్టవతురాలి, అర్థమైతే నాలాగే నీకు బాధే మిగిలేదు. రాధా, నీకు నిశ్చితార్థం అనగానే ఆనందంతో నా కళ్ళల్లో దీపాలు వెలిగి, సంతోషంతో నా మనసు పొంగిపోయింది. కానీ అనుకోకుండా ఇలా జరగడం, అనుకోనివి జరగటమే జీవితాయమ్మా. రాధా, తల్లి లాంటి దాన్ని అడుగుతున్నాను, నిజం చెప్పమ్మా, ఎందుకు ఇలా చేశావు? ఆ అమ్మాయికుడిని చేరదీసి ప్రేమించి ఎందుకు దూరం చేశావు? చెప్పమ్మా. పిచ్చివాడని చేరదీశాను, అమ్మాయికుడని మనసిచ్చాను, కానీ అతను నన్నే పిచ్చిదని చేసిన మోసగాడని ఇప్పుడే తెలుసుకున్నాను ఆయమ్మ, ఇప్పుడే తెలుసుకున్నాడు. ఏమిటమ్మా నువ్వు అనేది? గోపి మోసగాడా? అవునాయమ్మ, నా గతాన్ని తెలుసుకోవడానికి ప్రేమికుడుగా నటించిన సిఐడి ఆఫీసర్. అందుకే అతని పేరు చేర్పేశాను, రూపం తుడి చేశాను. రాధా, నువ్వా? ఎందుకొచ్చావు? అసలు ఏం జరిగింది రాధా? ఇంతవరకు జరగలేదు, ఇక జరగాలి. ఏమిటి? నా అరెస్ట్. రాధా, ఏ ఆశ్చర్యపోతావే? పెద్ద సిఐడి ఆఫీసరుగా నన్ను అరెస్ట్ చేయి. అంటే నిజం తెలిసింది, కానీ అంతా కాదు. చాలు. తెలిసిన కొంతే నా బ్రతుకులో నిప్పులు పోసింది. గోపి, నేరం తెలుసుకోవడానికి ఎంత బాగా నటించాం. రాధా, మొదట నటించిన మాట వాస్తవం, కానీ ఇప్పుడు నిజంగా ప్రేమిస్తున్నాను. ఆడది ఒక్కసారి ప్రేమించగలదు, మగవాడు ఒక్కసారి మోసం చేయగలడు. నిజాన్ని కూడా నటనే అనుకుంటున్నావా? కాదు, బాగా నటించి నిజంలాగే నమ్మించావు. అది కాదు రాధా. వద్దు గోపి, ఇంకేం చెప్పొద్దు. ఇదిగో నా చేతులు. ఆప్యాయంగా నిన్ను ఓదార్చి, అనురాగంతో నిన్ను లాలించి, ప్రేమగా నిన్ను దగ్గరికి తీసుకునే చేతులు. సంకెళ్ళవి. నేను వచ్చింది గాజులు తొడగవలసిన ఈ చేతులకు సంకెళ్ళు వేయటానికి కాదు, నువ్వు తోడుగా ఉంటే నిజం తెలుసుకుందామని. నీ నీడను కూడా భరించలేను, వెంటనే వెళ్ళిపో. మనస్ఫూర్తిగానే అంటున్నావా? ఆ మనసు ఎప్పుడో బద్దలైంది, అందులో నీ రూపం భయంకరంగా కనిపిస్తోంది. నా ఎదుట నువ్వు ఉండటమే నేను సహించలేను. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపో. Get out! సరే, నీ ఇష్టాన్ని కాదనలేను. గోపి, నువ్వు పోలీస్ ఆఫీసర్, నాలాంటి వాళ్ళని ఎంతమందినో పట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు ప్రేమని అడ్డు పెట్టుకుని పరిశోధన చేయవద్దు, ఎందుకంటే అది నేరాలలో కల్లా పెద్ద నేరం. బాబు, ఒక్క మాట. వెళ్ళిపోతున్నావా? అవును, ఇక్కడ నాకేముందని ఉండను. తెలుసుకోవలసిన నిజం ఉంది. నువ్వు పోలీస్ ఆఫీసరు కదూ? నీకు తెలిసిందనమాట. రాధ జీవితంలో ఎందుకు ప్రవేశించావు? ఆమె తండ్రి మరణంలోని అసలు రహస్యం తెలుసుకుందామని. తెలుసుకున్నావా? రాధ చెప్పింది. ఏమని? తను హంతకురాలని. కాదు, హంతకురాలు కాదు. రాధ అమాయకురాలు, నిర్దోషి. నీకెలా తెలుసు? నాకు తెలుసు బాబు, నాకంతా తెలుసు. రాధ నిర్దోషి. అయితే దోష ఎవరు? దోషి, దోషి ఎవరు చెప్పు. నేను చెప్పలేను.
నేను చెప్పలేను. నన్నే అడక్కు బాబు. రాధ నిర్దోషణ ఎలా చెప్పగలిగావు? అసలు దోషం ఎవరో ఎందుకు చెప్పలేవు? పరిస్థితులు నా నోటిని నొక్కి పెట్టేయి బాబు. ఏమిటా పరిస్థితులు? చెప్పలేను బాబు. నన్నేమీ అడక్కు. రాధను అరెస్ట్ చేస్తే నిర్దోషని మాత్రం చెప్పగలను. రాధ కన్న తల్లివి కాబట్టి రక్షించుకోవాలని అబద్ధాలు చెబుతున్నావు. ఆమె ఉరికంబానికి ఎక్కడం తప్పదు. బాబు బాబు వద్దు బాబు వద్దు. చిన్నవాడివని నీ చేతులు పట్టుకుంటున్నాను. నా పిచ్చి తల్లికి అంత శిక్ష వేయొద్దు బాబు. అయితే దోషెవరు చెప్పలేవా? నిప్పు లాంటి నిజాన్ని నా నోటితో చెప్పలేదు. నీ కళ్ళే చూస్తాయి. ఎప్పుడు? ఆయా నన్ను కిందకి తీసుకెళ్ళు. నీ కాలు వచ్చేసినాయి అమ్మా. నీ కాలు వచ్చేసినాయి. అమ్మో పాప అమ్మ కాళ్ళు వచ్చేసాయి. అరే వచ్చినట్టు వచ్చి మళ్ళీ పోయాయి. ఏంటమ్మా ఇది? అబ్బాయి ఏం లేదమ్మా. మీ నాన్నగారి చావు షాక్ తో పోయిన ఈ కాళ్ళు మళ్ళీ ఈ షాక్ తో వచ్చేసాయమ్మా. ఆయా ఎంత మంచి పని చేశావు. మామయ్య కాళ్ళు ఇంత గబుక్కుని వచ్చేస్తాను. డాక్టర్లు ఆసుపత్రులు ఎందుకమ్మా? కాళ్ళు పోయిన వాళ్ళందరినీ మన ఇంటికి తీసుకొచ్చి పైనుంచి ఇలా తోసేస్తే అందరికి కాళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు ఫీజు అండి నీ జేబులో వేసేసుకోవచ్చు. తక్క మిస్టర్ గోపి, నీకు పోలీస్ శాఖలో మంచి పేరుంది. మాకు నీ మీద చాలా గౌరవం ఉంది. కానీ త్వరలో అవన్నీ జారిపోయే అవకాశం కూడా ఉంది. సార్, కర్తవ్యాన్ని విస్మరించడం, బాధ్యతను నిర్లక్ష్యించడం చాలా పెద్ద నేరం. తెలుసా? తెలుసు. అవి నేను జీవితంలో ఎప్పుడూ చేయని నేరాలని కూడా తెలుసు. అయితే హంతకురాలు రాధను ఎందుకు అరెస్ట్ చేయలేదు? హత్య ఆమె చేసి ఉండదనే అనుమానంతో. అబద్ధం. ఆమెను ప్రేమించిన కారణంతో, ఆమెను రక్షించాలన్న తాపత్రయంతో. రక్షించాలనుకోవటం ప్రేమించడం వల్ల మాత్రం కాదు. అయితే దోషి ఎవరంటావు? దోష ఎవరో చెప్పగలను, కానీ ప్రస్తుతం రుజువు చేయలేను. దోషి ఎవరో చెప్పలేవు, తనే దోషి అన్న మనిషిని అరెస్ట్ చేయలేవు. ఏమిటి నీ ఉద్దేశం? అది కాదు సార్, ఇప్పుడు రాదు. నో 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 నథింగ్ డూయింగ్. ఇక నీ సమాధానాలు సంజాషీలు నాకు అక్కర్లేదు. నేను వినను. నీవు చెప్పే నిజాన్ని నిరూపించడానికి 4 రోజులు గడిపిస్తున్నాను. ఆ తరువాత ఆమెను అరెస్ట్ చేయడం, నిన్ను సస్పెండ్ చేయడం ఒకేసారి జరుగుతుంది. అండర్స్టాండ్? నౌ యూ కెన్ గో. ఆలోచిస్తూ కూర్చుంటే ఆకలి తీరుతుందా అమ్మా? జీవితం ఇదే వెరక్తి కలిగినప్పుడు ఆకలి, అన్నం ఇవన్నీ ఎందుకు ఆయమ్మా? అలా అనకూడదమ్మా. అన్నం అమ్మతో సమానం. దేన్ని కాదన్నా అమ్మని కాదనకూడదు. ప్రేమ కొద్దీ అమ్మలాగా అడుగుతున్నావే గాని నువ్వు నా అమ్మవు కాలేవుగా. ఆయా, ఎవరికి అక్కర్లేని దాన్ని నేనంటే నీకెందుకింత ప్రేమ? అమ్మనే కూడా ఆ పిలుపుకు నోచుకోలేని దాన్నయ్యానమ్మా. ఆయా, నీ బిడ్డ ఏమైంది? చచ్చిపోయిందా? లేదమ్మా. నీ అమ్మ నీకెలా దూరం అయిందో నా బిడ్డ నాకు అలాగే దూరం అయింది. ఆయా, నీ అంత మంచి అమ్మకి దూరమైన ఆవిడ చాలా దురదృష్టవంతురాలు. పోగొట్టుకున్న నా బిడ్డని నీలో చూసుకుంటూ బ్రతుకుతుందమ్మా ఈ కన్న కడుపు. అమ్మా, నేను తినిపిస్తాను, తిన్నమ్మా. నీ కోసం కాకపోయినా నా కోసం తినమ్మా. అలాగే అమ్మా. అమ్మలందరికీ ఒకటే బుద్ధులు అనుకున్నాను. ఆయాలకు కూడా అమ్మ బుద్ధులే అనమాట. ఏమిటి బుద్ధి బాబు? ఏం లేదు, నేను బాగా బిస్కెట్లు తినేస్తే నాకు ఆకలి లేదే అమ్మ అంటే అదేం లాభం లేదని చెప్పి మా అమ్మ కూడా ఇలాగే తినిపిస్తుంది. ఆయా, అందుకని నాకు కూడా అది తినిపించవా? అలాగే బాబు. ఏమైంది? ఏం లేదు, నీ చేతి ముద్ద ఎంతో బాగుంది. ఇంకో ముద్ద పెట్ట.
నేను హంతకురాలిని, తండ్రిని చంపిన పాపిని. లేదు, రాధ నిర్దోషి. 4 రోజులు గడువు. రాధను అరెస్ట్ చేయక తప్పదు. తండ్రిని చంపిన పాపిని. రాధ నిర్దోషి. రాధను అరెస్ట్ చేయక తప్పదు. జమీందార్ రంగారావు గారి హత్యకు సంబంధించిన వివరాలు నాకు తెలుసు. ఎవరున్నావు? ఆడదాన్ని. వివరాలు నాకెందుకు చెప్పాలనుకుంటున్నావు? మగవాడివని మోసపడి. నిజంగానికి తెలుసుకోవాలనుంటే రేపు రాత్రి గాంధీనగర్ 12 నంబర్ ఇంటికి రా. లోపల ఎవరు? ఎవరైనా ఉన్నారా? ఎవరు? ఎవరది? స్వాగతం, సుస్వాగతం. పిచ్చి మహారాజుకి సుస్వాగతం. ఆటాపాటా ఎక్కడ? అవి ఆనందించే రసికుడు కావాలిగా. అయితే నన్ను దూరం ఉన్నావు? చాలా అందమైన మగవాడివని. అధిక ప్రసంగం ఆపి నాకు చెప్తాన్న రహస్యం చెప్పు. నా రహస్యం చెప్పే ముందు నీ రహస్యం తెలుసుకోవాలిగా. ఏమిటది? చెప్తావా, మోసం చేస్తావా? ఈ హత్య విషయంలో నిజం తెలుసుకోవటానికి ఏమైనా చేస్తాను. అయితే విను, నిన్ను చూసినప్పటి నుంచి నేను మర్చిపోలేకపోతున్నాను. నన్ను ప్రేమించి మెప్పించి ఒప్పిస్తే ఇస్తే రహస్యం చెప్పిస్తాను. నమ్మమంటావా? నా మాట నమ్ముతావా? నమ్మాను కనుక ఇక్కడికి వచ్చాను. నా మీద నమ్మకుంటే చెప్పు, లేకపోతే గోపి చెప్తాను, కానీ నా పేరు బయటికి రాకూడదు. వస్తే వస్తే మళ్ళీ నిన్ను కలుసుకునే అదృష్టం నాకుండదు. చందు, ఆ రహస్యం అంటే చెప్పు చందు, చెప్పు చందు. స్వీట్ మెమరీస్. స్వీట్ మెమరీ? నైట్ క్లబ్. నా చెల్లి బిందుని కలుసుకో. బిందు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.